మామ నమస్తే. తెలుసుగా నేను మీ శ్రీకాంత్ మామ. ఈరోజు అయితే మీ ముందుకు చాలా రోజుల తర్వాత వచ్చిన. అయితే మామ విషయం ఏంటిది అని అంటే, మనం మీకు అప్పట్లో ఒక షార్ట్ వీడియోలో అప్పుడు ఇప్పుడు చెప్పినా కదా, మనం ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఉంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేస్తాం అని చెప్పేసి అదే అవకాశం మాకు వచ్చింది మామ. ఒక అన్న వచ్చేసి మాకు కొంచెం అమౌంట్ కొట్టిండు. ఆ అమౌంట్ తోటి మామ మనం పేదోళ్ళకి అన్నం పెడదామని చెప్పేసి చికెన్ తీసుకొచ్చిన. చికెన్ తోటి మొత్తం వాళ్ళందరికీ అండి మొత్తం పంచి పెడదామని చెప్పేసి ఆలోచించినాం మామ. ఇప్పటి వరకు అయితే దగ్గర ఒక 50 నుంచి 60 మంది దాకా అయితే ఎస్టిమేట్ వేసినాం మామ. 50 నుంచి 60 మంది దాకా పిల్లలకు మనం పెడదామని ఆలోచించినాం మామ. ఈ వీడియో మొత్తం ఇదో వన్ డే కాడికి వెళ్ళి పంచదాకా మొత్తం చూపెడతాం మామ. వీడియో మాత్రం ఒక్కసారి మొత్తం చూడు మామ, మస్తు ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇట్లా ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయ్యారు, నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను మామ. మీరు చేయకుండా కూడా నేను చేపెట్టే బాధ్యత నాది మామ. సో మీరు ఒకసారి వీడియో అయితే మొత్తం చూడు మామ, మస్తు ఉంటుంది. ఇక వీడియో చూద్దాం మామ. మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మామ వంట. మామ మొత్తానికైతే ఒక మంచి గంజు పెట్టిన మామ. చికెన్ అయితే కొంచెం ఎక్కువ కదా, 10 కిలోల దాకా తీసుకొచ్చిన. మళ్ళీ సరిపోదా అని మొత్తానికైతే మామ ఆయిల్ పోసుకొని మన బగారా సామాన్ ఉంటాయి కదా మామ, మొత్తం వేసిన. ఇక బగారా సామాన్ మొత్తం అయితే వేసిన మామ. ఈ వేసిన తర్వాత మామ ఇంకా విషయం ఏంటిదని అంటే, వాస్తవంగా ఈ వీడియో చేసి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వేరే అన్న సపోర్ట్ చేసిండు, ఆ అన్నతోటి మనం ఇంతమందికి అన్నం పెట్టినందుకు ఆయనకి ఎంత సంతోషం ఉందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మామ. ఎందుకంటే మన చేతుల మీదుగా అంతమందికి చేసినందుకు ఆ రోజు ఇట్స్ ఫీల్ వెరీ హ్యాపీ, మంచిగా అనిపించింది మామ. సో అందుకనే ఇక మీ అందరికి చెప్పుకుందామని యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేసిన మామ. ఇప్పుడైతే ఇక మనం అయితే ఇక ఉల్లిగడ్డలు, మిర్చి, ఇక కూరకి ఎంత సరిపడుతుందో మొత్తం అయితే వేసుకున్నా. పుదీనా కూడా మామ ఇక తెలుసుగా మన దగ్గర ఎట్లా ఉంటుందో, పుదీనా కూడా నెంబర్ 1 ఉంటుంది ఇక మామ. ఇక పుదీనా కూడా మంచిగా వేసిన. మొత్తానికైతే చూద్దాం ఇక ఎట్లుంటుందో మన వీడియో, మన కర్రీ ఎంతవరకు ఉంటుందో. నేను అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఉండాలి మామ. చికెన్ అయితే మామ మొత్తం కోళ్ళు తీసుకొని కొట్టించుకొచ్చిన మామ. అదైతే విషయం ఏంటంటే, ఇక కొంచెం అక్కడ అది మొట్టు అదొకటి అంటుతుంది కదా, సో మంచిగా ఫ్రెష్గా కడుగుదామని చెప్పేసి అయితే చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా కడిగిన మామ. ఇక ఎందుకంటే చికెన్ కడగకపోతే ఎట్లుంటుంది మామ, అందుకని మంచిగా కడిగిన మామ. ఇక చికెన్ అయితే కడిగిన. ఇక కడిగేంత లోపు ఇక మా వాళ్ళు ఏం చేసిర్రు, అందరు చెఫ్లే మామ మన ఇంట్లో. అయితే విషయం ఏంటంటే, వచ్చే వరకు అల్లం పసుపు అన్నీ వేసిర్రు. ఇక డైరెక్ట్ నేను చికెన్ తీసుకొని వచ్చి ఇక డైరెక్ట్ మామ వేసుకున్నా. ఇక 10 కిలోల చికెన్ మొత్తం వేసుకొని మంచిగా కలిపిన మామ. ఇక చికెన్ అయితే వేసుకున్నా మామ. ఇక చికెన్ కలుపుకొని మామ. విషయం ఏంటంటే మామ, మనం ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 50 నుంచి 60 మంది దాకా వంచాలని అనుకున్నా. ఇక ఎంతవరకు అయితే తెలియదు, అందుకే కొంచెం ఎక్కువైనా మంచిగా, కానీ తక్కువ వద్దని చెప్పేసి అన్నీ కూడా ఎక్కువ తీసుకొచ్చినాము. రైస్ కూడా ఎక్కువనే పెట్టినాం. ఆ రైస్గా పొద్దున ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇక వంట చేసినాం, అది అన్నీ పక్కకి పెట్టినాం. అందుకే ఆ వీడియో మేము చూపట్లేదు. చికెన్ అయితే మామ మొత్తానికి చికెన్ వేసినాం, కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసినాం. కొంచెం ఇక టమాటాలు కూడా వేసుకున్నాం మామ గ్రేవీ కోసం. టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపినాం మామ. ఇక చూడరు మామ, మీకు చూపిస్తున్నా కదా, వేరే లెవెల్ అండి మామ. చికెన్ ఇంత మంచిగా ఉంటుంది, నేను అసలు చికెన్ వండుతా ఇంత మంచిగా ఉంటుందని నాకు కూడా అండేదాకా తినేదాకా తెలియదు మామ. కానీ చికెన్ మాత్రం లాస్ట్కు వేరే లెవెల్ వండినాం. చికెన్ అయితే మంచిగా ఉడికింది మా, ఆయిల్ కూడా మంచిగా వచ్చింది. ఇక లాస్ట్ ఇక సరిపడేంత కారప్పొడి అయితే వేసుకున్నా. కారప్పొడి వేసుకున్నాం మామ. ఇక కారప్పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపిన. ఇక గంజు మనది పొయ్యి మీద చిన్న పొయ్యి పెట్టిన మామ, అటు ఇటు అది ఇట్లా పెడితే కథం ఇటే పడుతుంది మామ. ఇక అందుకని ఇక మా బామ్మర్ది వచ్చిండు, బాగా దూరం చుట్టం. ఇక మా బామ్మర్ది వచ్చిండు, మెల్ల మా బామ్మర్దిని అయితే పట్టుకోమన్నా. ఇక చేత పట్టుకుంటే నేను కలిపిన. ఇక మొత్తానికైతే మామ మన కూర అయితే మసాలా వేసేదాకా అయితే వచ్చింది. మంచిగా ధనియాల పొడి, మసాలా, గరం మసాలా అయితే అన్నీ వేసుకుంటున్నాయి. ఇక వేసుకొని కొత్తిమీర వేసుకొని దించుడే మామ. ఇక కొత్తిమీర వేసి దించిన. ఇక ఇప్పుడు చూడరు మామ ఇక మన వీడియో ఎట్లుంటుందో. ఇక మొత్తానికైతే మామ వాళ్ళ ఫుడ్ ప్యాకింగ్ చేయడానికైతే కొంచెం మంచిగా నీట్గా కనబడాలని మంచిగా ఫుడ్ కవర్స్ తీసుకొచ్చి పైన పేపర్లు వేసి మాత్రం మంచిగా నీట్గా వర్కౌట్ చేసిన మామ. ఇక మన ఇంట్లో కూడా చేసిన అన్నట్టు ఇట్లా. ఇక ఒకసారి పోదామని ఇక కవర్లు అన్నీ మొత్తం అయితే రెడీ చేసిన మామ. ఇక